శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. మా మొబైల్ నంబర్ 9494962192. కొందరు తల్లిదండ్రులు ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నారు. మా పిల్లలకు వివాహం ఎప్పుడవుతుంది అనే విషయము తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వారి యొక్క జాతకము పూర్తిగా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు వివాహము ఎప్పుడవుతుంది అని తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరకు వివాహం దగ్గర వరకు వచ్చి తప్పిపోతూ ఉంటుంది. కొందరికి వివాహము చక్కగా నిర్దిష్ట సమయంలో అవుతుంది అన్నప్పటికీ కూడా, ఆ సమయంలో వివాహం కాకుండా డబ్బు ఖర్చు పెడతారు. అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా వివాహం తొలగుబాటు అవుతుంది. కానీ వివాహ సమయం రాకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాస. కాబట్టి మీ పిల్లలకు వివాహం ఎప్పుడవుతుంది అని పూర్తిగా వివరంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నాలు చేసుకోవడము మంచిదే అనేది నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే. ఇది సలహా కింద కూడా తీసుకోవచ్చు. వాస్తవికంగా పిల్లల యొక్క జాతకం చూసినప్పుడు ఇది కొన్ని 2 పాయింట్లు మాత్రమే చెబుతున్నాను. సాధారణంగా జాతకం ద్వారా వివాహ సమయం అనేది తెలుసుకోవచ్చు. శుక్రుడు కలత్ర స్థానాధిపతి బలవంతులై వారి యొక్క దశ, అంతర్దశలు గనుక వచ్చి ఉంటే మీ పిల్లల యొక్క వివాహం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా లగ్నాధిపతి, సప్తమాధిపతి ఉన్న రాశులలో గోచార గురువు గనక ఉండే కాలంలో వివాహం కావచ్చు. కాకపోతే ఈ యొక్క కేవలము ఈ 2 పాయింట్లు పట్టుకొని వివాహం అవుతుంది అని చెప్పడం కాదు. మేము విశ్లేషణ చేసే క్రమంలో ఇతర విషయాలను కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తాము. అప్పుడు మాత్రమే వివాహం అవుతుందా? అవ్వదా? అనే విషయము మాకు తెలుస్తుంది. పలు సమయంలో ఈ వివాహం అవుతుంది. ఈ సమయం నుండి ఈ సమయం వరకు వివాహ ప్రయత్నాలు చేయండి అని మేము ఎప్పుడైతే చెప్తామో, ఖచ్చితంగా అప్పుడే అవుతుందని కూడా కొంచెం నిర్దిష్టంగా చెప్పలేము. కాకపోతే ఏమవుతుందంటే ఉదాహరణకు 6 మాసాలలో వివాహం అవుతుందంటే 6 మాసాల లోపు అవ్వచ్చు. లేదా సుమారుగా ఒక నెల, 2 నెలలు అటు ఇటుగా వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు భవిష్యత్తులో ఎప్పుడు వివాహం చేసుకుంటారు? వారి కోసము మేము ప్రయత్నాలు చేస్తున్నాము. వివాహం కావడం లేదు. ఒక సలహా తీసుకొని వివాహ ప్రయత్నాలు మొదలుపెడదాం అనుకుంటున్నాము అనుకున్నవారు జాతక పరిశీలన చేపించాలి అనుకుంటే మా మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్ సంప్రదించండి.